భారత తొలి ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ మహనీయుని వేడుకలను ప్రభుత్వ పరంగా నిర్వహించడం గర్వంగా ఉందని జగజీవన్ రామ్ సంక్షేమ సంఘ అధ్యక్షులు బయ్యారం ఇస్తారి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాబు జగజీవన్ రామ్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పట్టణంలోని అంబేద్కర్ నగర్ నుంచి బ్లాక్ ఆఫీసు చౌరస్తాలోని జగజీవన్ రావు విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీన భారతదేశ దళిత తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా రేపు సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ నగర్ బీజేఆర్ విగ్రహం నుండి ఉదయం 8 గంటలకు అక్కడి నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. బీజేఆర్ భవనాన్ని నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాము. దానికి పెద్ద ఎత్తున సిద్దిపేటలో ఉన్నటువంటి సిద్దిపేట పట్టణ సుమారు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున బైకులు తీసుకొని వచ్చి ర్యాలీలో పాల్గొనాల్సిందిగా ఆ ర్యాలీ అంబేద్కర్ నగర్ నుండి ప్రారంభమై పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆయనకు ఆ మహనీయునికి పూలమాలలు వేసి అక్కడి నుండి బీజేఆర్ చౌరస్తా బ్లాక్ ఆఫీస్ వరకు ఆ బీజేఆర్ ఆ విగ్రహం వద్ద ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఆ జయంతి సందర్భంగా జయంతిలో పాల్గొని మనమందరం కూడా ఈ బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పేసి సిద్దిపేట బీజేఆర్ భవన నిర్వహణ కమిటీ పక్షాన మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఇకపోతే రేపు జరగబోయే కార్యక్రమాలు అక్కడ ఈ 2-3 రోజులుగా ఇక్కడ క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ భవన ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఉన్నాము. రేపు ఆ విజేతలకు కూడా అక్కడ ఆ బహుమతులు అందజేస్తామని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి సిద్దిపేటలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దళిత సంఘాలు ఉన్నాయి. మాదిగా మేధావులు ఉన్నారు, ఎంఆర్పిఎస్, ఎంఎస్ఎఫ్ మరియు అనేకమైనటువంటి అనుబంధ సంఘాలు ఉన్నాయి. కాబట్టి వారందరూ కూడా రేపు ఉదయం పొద్దుగల 8:30 వరకు మనము సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ నగర్లో బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహం దగ్గరికి వచ్చి 5 ఏప్రిల్ రోజున భారత తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి యొక్క 118వ జయంతిని పురస్కరించుకొని సిద్దిపేట అంబేద్కర్ నగర్ నుండి సిద్దిపేటలో ఉన్నటువంటి దళిత సంఘాలు మరియు కుల పెద్దల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. అదేవిధంగా సిద్దిపేటలో కానీ సిద్దిపేట నియోజకవర్గంలో కానీ దళిత సంఘాలు ఎంఆర్పిఎస్ నాయకులు, ఎంఎస్పి నాయకులు కుల సంఘాల వారీగా 9 గంటల వరకు సిద్దిపేటలో ఉన్నటువంటి అంబేద్కర్ నగర్లో ఉన్నటువంటి జగజీవన్ రామ్ విగ్రహం గారికి చేరుకొని ఈ బైక్ ర్యాలీని నిర్వహిస్తాం. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా పెద్ద ఎత్తున ఇట్టి బైక్ ర్యాలీలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా జగజీవన్ రామ్ గారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు కూడా యువతకు ఈ ర్యాలీ ద్వారా చెప్పడానికి పాంప్లెంట్లు, అదేవిధంగా బ్యానర్లు, అదేవిధంగా బైక్ ర్యాలీలు ఒక శాంతియుతమైనటువంటి పద్ధతిలో బైక్ ర్యాలీ నిర్వహిస్తాం. కాబట్టి ఇట్టి ర్యాలీలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.